సి ఉంది, ఇక్కడ ఒక్క లెటర్ కూడా వేరేగా లేదు, పైన ఏ లెటర్ ఉన్నాయి కింద అవే ఉన్నాయి. ఇలాంటప్పుడు ఈ విధంగా పక్కన పక్కన రాస్తే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, ఎలా చేయాలి ప్లేస్ అని. కానీ మనం ఏం చేయాలి, దాని కింద ఒకదాని మీద కూడా రాదు. ఓ సి పి ఎం టి యు ఆర్. ఇక్కడ పైన ఏ లెటర్స్ ఉన్నాయి కింద అవే ఉన్నాయి. ఈ లెటర్స్ ఏమైనా జస్ట్ ప్లేస్ కూడా చేయండి. ఎలా చేయండి అంటే సి ఇటువైపు ఓ ఇటువైపు, సిఓ కాస్త ఓసి గా మారింది, ఎంపీ కాస్త టిఎం గా మారింది, యూటీ కాస్త డియు, ఈఆర్ కాస్త మారింది. ఇక్కడ ఏ విధంగా ఇది లాజిక్ చేయలేదు. అక్కడ మనం డి కోడ్ వాడించాడు, మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు కోడ్ కనుక్కోవాలి. అంటే కింద రాసుకునే వర్డ్స్ వాడించారు, మనం పైన రాసేది ఏమొస్తుందో కనుక్కోవాలి. దీన్నే పైన రాద్దాం, హెచ్ ఇటువైపు ఓ ఇటువైపు. అంటే ఏ రాయాలి ఇక్కడ, హెచ్ ఇటువైపు ఓ. అంటే హెచ్ఓ తో స్టార్ట్ అయ్యే మీనింగ్ఫుల్ వర్డ్ ఉండాలి. ఎందుకు మీనింగ్ఫుల్ వర్డ్ అన్నా, ఇది కంప్యూటర్ ఇస్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్, దానికి సంబంధించిన డీ కోడ్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఇది మీనింగ్ఫుల్ కూడా మీనింగ్లెస్ వర్డ్, మీనింగ్లెస్. ఈ మీనింగ్లెస్ పదాన్ని ఉపయోగించుకొని మనకు మీనింగ్ఫుల్ పదంగా రాబట్టాలి. ఓకే చూద్దాం. కేసి కాస్త ఇంటర్చేంజ్ అయితే సికే, వైఈ కాస్త ఈవై, దేర్ఫోర్ ఆన్సర్ హాకీ. అంటే కంప్యూటర్ ని ఏ విధంగా అయితే మార్చారో అదే విధంగా ఓ ఇమేజ్ కేసి వైఈ ని మారిస్తే మనకు ఆన్సర్ ఏం వస్తుందంట, హాకీ. హాకీ అనే పదం యొక్క డీ కోడే వాడిచ్చేది. కానీ మన ఎగ్జామ్ లో కోడ్ మనం కనుక్కోమన్నాడు, డీ కోడ్ వాడిచ్చేసాడు, రివర్స్ చేసేది.